స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. రెండు క్రేజీ మొబైల్ డీల్స్ అయితే అండర్ 40,000 అయితే రాబోతున్నాయి. రెండు కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్, రెండు కూడా ఆల్మోస్ట్ సగం ధరకే రాబోతున్నాయి ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో. అవే ఒకటి సామ్సంగ్ గెలాక్సీ S24 అండర్ 40,000 రాబోతున్నట్టు ఫ్లిప్కార్ట్ కన్ఫర్మ్ చేసింది. అండ్ గూగుల్ పిక్సెల్ 9 దీని యొక్క ప్రైస్ అయితే ఆల్రెడీ రివీల్ అయిపోయింది. 35,999కే రాబోతుంది. అండ్ ఎక్స్చేంజ్ చేస్తే అడిషనల్ 1000 ఎక్స్చేంజ్ వాల్యూ కూడా వచ్చి 34,999 అని అయితే ఫ్లిప్కార్ట్ చూపెడుతుంది. ఏదేమైనా ఈ రెండిట్లో ఏ మొబైల్ కొనాలి అనేది చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగే క్వశ్చన్. సో ఈ రెండు కాకుండా ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా దీనికి దగ్గర ప్రైస్ రేంజ్లో అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే 9th ఇయర్లోకి అడుగు పెట్టింది. మొదటి 8 సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి అని అయితే గట్టిగా అడగలేదు. బట్ ఇప్పుడు నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ సబ్స్క్రైబ్ అనేది ప్రతి ఒక్కరి సబ్స్క్రిప్షన్ మ్యాటర్ అవుతుంది. మన ఛానల్ చూసే వాళ్ళలో 90% పైన మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడో ఒక చోట ఎంతో కొంత అయితే హెల్ప్ అయ్యే ఉంటుంది. అలా జరిగి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడే మొబైల్స్ అనే కాదు, ఇంకేమైనా మొబైల్స్ మధ్య మీకు కన్ఫ్యూజన్ ఉన్నా కింద కమెంట్ చేయండి, ఏది బెస్ట్ మొబైల్ అవుతుందని నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంకా సామ్సంగ్ గెలాక్సీ S24 పిక్సెల్ 9 గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ రెండు కూడా సిమిలర్ ప్రైస్ రేంజ్లోనే సేల్లో అయితే మనకి అందుబాటులోకి వస్తాయి. సేల్ అయితే సెప్టెంబర్ 22 నుంచి ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్కి, 23 నుంచి ప్రైమ్ అండ్ ప్లస్ మెంబర్స్కి స్టార్ట్ అవుతుంది. ఈ రెండిట్లో ఓవరాల్గా నా పర్సనల్ ఫేవరెట్ అయితే సామ్సంగ్ గెలాక్సీ S24. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. పిక్సెల్ 9లో ఉన్న టెన్సర్ G4తో పోలిస్తే సో స్నాప్డ్రాగన్ 8 Gen 3 చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ థర్మల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి, ఎలాంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ ఉండవు. రా పవర్ కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3తో ఉన్న సామ్సంగ్ గెలాక్సీ S24లో బెటర్గా ఉంటుంది. ఎవరైనా పిక్సెల్ యూజర్స్ ఉంటే మీరే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను పిక్సెల్ ఫోన్ని మోర్ దెన్ ఇయర్ వాడిన తర్వాతే ఒకటి అయితే డిసైడ్ అయ్యాను, టెన్సర్తో వచ్చిన ఏ చిప్ సెట్ ఉన్న పిక్సెల్ ఫోన్ని నేను కొనద్దు, ఎవరికి రికమెండ్ చేయొద్దని. సో పిక్సెల్ 7, 8, 9 ఈ మూడిట్లో కూడా సో మనకి ఎక్కడో చోట ఎవరో ఒకరైతే ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. సిగ్నల్ డ్రాప్ అని, లేదా హీటింగ్ ఇష్యూ అని, థ్రోట్లింగ్ ఇష్యూ అని, అండ్ యావరేజ్ బ్యాటరీ లైఫ్ అని. సో ఇలాంటి ఇష్యూస్ పిక్సెల్ 7, 8, 9 సిరీస్లో అయితే చాలా నేనైతే అబ్జర్వ్ చేశాను. పర్సనల్గా నా ఫ్రెండే పిక్సెల్ 9 కొని బాధపడుతున్నాడు. సో అందుకే నేనైతే రికమెండ్ చేయాలనుకోవట్లేదు. బట్ ఎవరైనా ప్యూర్ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే, ఇంకా పిక్సెల్ ఫోన్ వాడడం నా కళ అని కొంతమందికి ఉంటుంది పర్సనల్గా. సో అలాంటి వాళ్ళు ఇక కొనుక్కుంటే అది మీ ఇష్టం, నేనైతే రికమెండ్ చేయను. సరే, పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ S24, పిక్సెల్ 9 రెండు కూడా బాగానే ఉంటాయి. బట్ పిక్సెల్ 9 నేచర్ ఫోటోగ్రఫీ, స్ట్రీట్ లైట్ ఫోటోగ్రఫీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. బట్ హ్యూమన్ ఫొటోస్ తీసినప్పుడు అండ్ మెయిన్గా పోర్ట్రేట్స్ తీసినప్పుడు ఆర్టిఫిషియల్ షార్పనింగ్ అయితే చాలా అబ్జర్వ్ చేశాను పిక్సెల్ ఫోన్స్లో. అలాంటి ఓవర్ షార్పనింగ్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S24లో ఉండదు. కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మంచి విషయం, పిక్సెల్ 9లో లేని టెలిఫోటో లెన్స్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S24లో ఉంది. ఆల్రెడీ నేను దీనికంటే తక్కువ ప్రైస్ రేంజ్ ఉన్న S24 FEలోనే బెస్ట్ కెమెరాస్ని అయితే అబ్జర్వ్ చేశాను. సో ఇంకా S24 కెమెరాస్ S24 FE కంటే బెటర్గా ఉన్నాయి. అండ్ వీడియో క్వాలిటీ కూడా పిక్సెల్ ఫోన్స్లో ఫ్రాంక్లీ చెప్తున్నాను చాలా యావరేజ్గా ఉంటుంది సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్తో పోలిస్తే. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే పిక్సెల్ 9లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది S24 కంటే. బట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 మనకి బెటర్ బ్యాటరీ ఎఫిషియెంట్ చిప్సెట్ టెన్సర్ G4తో కంపేర్ చేస్తే, అలా చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాటరీ లైఫ్ మనకి రెండు మొబైల్స్లో ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఆ ప్రైస్ రేంజ్కి రెండిట్లో కూడా బ్యాటరీ లైఫ్ కొంచెం ఉండాల్సిన దానికంటే తక్కువే. బట్ ఆ ప్రైస్ రేంజ్లో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం బ్యాటరీ దగ్గర మాత్రం మీరు కొంచెం కాంప్రమైజ్ కావాలి. అండ్ సైజ్ పరంగా చూసినా కానీ మనకి పిక్సెల్ 9తో కంపేర్ చేస్తే సామ్సంగ్ గెలాక్సీ S24 కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది. సో కాంపాక్ట్ లవర్స్కి S24 బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా రెండు మొబైల్స్ కూడా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి. రెండు మొబైల్స్ కూడా USB Type-C 3.2తో వస్తాయి. అండ్ రెండు మొబైల్స్లో కూడా మనకి 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో రెండిట్లో నా పర్సనల్ ఫేవరెట్ అయితే క్లియర్గా సామ్సంగ్ గెలాక్సీ
S24 అండ్ రెండిట్లో మీరు దేన్ని కన్సిడర్ చేస్తారో, ఎందుకు కన్సిడర్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ రెండు మొబైల్స్ కూడా సేల్కి రాగానే ఇమ్మీడియట్గా మన డీల్స్ ఛానల్లో అయితే అప్డేట్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే స్టాక్ తక్కువ ఉంటే ఇమ్మీడియట్గా ప్రైస్ పెంచే అవకాశం ఉంది. కొనే ప్లానింగ్లో ఉంటే ఈ రెండింటిని సేల్ స్టార్ట్ అయిన వెంటనే పర్చేజ్ చేయండి. మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి.